హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఇప్పుడు దాల్ మసాలా రెసిపీ చేసి చూపిపోతున్నానండి. ఇది చాలా ఈజీనండి చేసేది. ఒక 20-30 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకునిన్నానండి. నెక్స్ట్ చింతపండు తీసుకునిన్నానండి. అంతేనండి. ఈ వంటకి ఇవి 2 ఉంటే చాలండి. నెక్స్ట్ కందిపప్పు బాగా కడిగేసి వేడి నీళ్ళల్లో ఒక బౌల్లో బాగా వేడిగా ఉండాలండి నీళ్ళు. ఆ నీళ్ళు కందిపప్పులోనూ వేయాలా, నెక్స్ట్ చింతపండులోనూ వేయాలండి. అప్పుడే మనకి ఆ కందిపప్పు బాగా మెత్తగైతుందండి. ఈ వేడి నీళ్ళల్లో కందిపప్పు 20-25 మినిట్స్ ఉండాలండి. అప్పుడే కందిపప్పు కానీ చింతపండు కానీ బాగా మెత్తగైతుందండి. 25 మినిట్స్ అయినాక కందిపప్పులో ఉండే నీళ్లు పాడేసేయాలండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకునిన్నానండి. మీరు ఎక్కువ మెంబర్స్ ఉంటే కన్నా ఎక్కువగా తీసుకోవచ్చు. ఒక 2 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ కందిపప్పే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ నీళ్ళు చాలండి. ఇంకా అంతకంటే ఎక్కువ వేయకూడదు. 3 గ్లాసెస్ నీళ్ళు వేసినాక స్టవ్ మీద స్లో మంటలో, అంటే స్లో మంట కంటే కొంచెం ఎక్కువగా ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. బాగా మెత్తగైపోతుందండి పప్పు. ఏమంటే విజిల్ వచ్చినాక మనము ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మనము ఓపెన్ చేయకూడదండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూస్తానండి. చూడండి ఎంత మెత్తగైపోయిందో. అంతే చాలండి. 2 విజిల్స్ చాలండి. మళ్ళీ స్మాషర్తో ఇట్లా స్మాష్ చేసినామంటే పప్పు బాగా మెత్తగైపోతుందండి. ఆల్రెడీ కుక్కర్లోనే మెత్తగైపోయి ఉంటుంది. మనం ఇట్లా స్మాష్ చేసినామంటే ఇంకా మెత్తగైపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ చింతపండు నీళ్ళు వేసుకొని బాగా కలపాలండి. పప్పు కానీ చింతపండు కానీ బాగా ఉడకనివ్వాలండి. ఉడికినాక కొంచెం పసుపు, నెక్స్ట్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని బాగా మరగాలండి. అంటే బాగా ఉడకాలండి. పప్పు కానీ మసాలాలు కానీ బాగా ఉడకాలండి. ఉడికేటప్పుడు మనకి తెలుస్తుందండి. ఆ పప్పు కానీ కొంచెం గట్టిగా ఉంది అంటే మనం కొంచెము నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెము హై ఫ్లేమ్లో పెడితే బాగా ఉడుకుతుందండి. ఉడికినాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మీరు కావాలంటే మీకు టేస్ట్కి తగ్గట్టు 2 స్పూన్స్ కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి నెయ్యి. ఇంకా లాస్ట్లో తాలింపు వేసేసి కలిపేస్తే ఇంకా రెడీ అయిపోయిందండి దాల్ మసాలా. ఈ దాల్ మసాలా దోశకి కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుందండి. ఒక 30 మినిట్స్లో అయిపోతుందండి. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.